క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతానికి మేము న్యూయార్క్లో ఉన్నాం, యునైటెడ్ స్టేట్స్లో. ఉదయకాలం నుండి విపరీతంగా మంచు కురుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ -3 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. ఈ దృశ్యం అంతా చూస్తూ ఉంటే బైబిల్లోంచి కొన్ని విషయాలు నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. మంచు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్లో దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదివితే, కమ్ లెట్ us reason together, రండి మన వివాదం తీర్చుకుందాము, మీ పాపములు ఎర్రనివైనను మంచు వలె తెల్లనివగునని బైబిల్లో రాయబడి. ఆకాశం నుండి కురుస్తున్న ఈ మంచు ఎంత తెల్లగా ఉంది అంటే తెలుపుకి ఒక చక్కని ఉదాహరణగా మంచును మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేవుడు పిలుస్తున్నాడు, కమ్ లెట్ us reason together, మన మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుందాం రండి. ఎందుకు మానవునికి దేవునికి వివాదం వచ్చిందంటే, మానవుడు అంటున్నాడట నేను ఏ పాపము చేయలేదు అంటున్నాడట. అందును బట్టే మనిషికి దేవునికి వివాదం వచ్చింది. ప్రభు అంటున్నాడు, ఎంతకాలం మీరు అలా జీవిస్తారు, నేను లేకుండా దూరంగా బ్రతుకుతారు. కామ్ మనం వివాదం తీర్చుకుందాం, మీ పాపములు ఎర్రగా అయిపోయినాయి. ప్రతి పాపము రక్తంతో మిళితమైంది కనుక ఎర్రని పాపములు నేను తెల్లగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఇంకా పాపంలో జీవిస్తూ ఉంటే ప్రభు పిలుస్తున్నాడు, నీ పాపములు దేవుడు కడిగి నీ జీవితాన్ని తెల్లగా మార్చాలని దేవుని యొక్క ఆలోచన. మనం మార్కు సువార్త 9వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర కొండ మీద ఆయన తన స్వరూపాన్ని మార్చుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దాన్ని మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. యేసు ప్రభు రూపం సంపూర్తిగా మార్చబడితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన వస్త్రములు తెల్లగా మంచు వలె తెల్లగా అయినాయి అని బైబిల్లో రాయబడింది. అనగా వస్త్రం అనగా జీవితానికి సాదృశ్యం, తెల్లని జీవితాలు అనగా పరిశుద్ధమైన జీవితం. ఒకవేళ ఈ రోజున నీవు కూడా పరిశుద్ధత కలిగి బ్రతకాలనుకుంటే కమ్ టు జీసస్. బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభు పాపము లేనివాడు గనుక, పరిశుద్ధుడు గనుక నిన్ను కూడా పరిశుద్ధంగా మార్చగలడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆయన వస్త్రములు తెల్లగా మార్చబడ్డాయి. తెల్లని వస్త్రాలు ధరించుకుంటాం అనగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం. కేవలం నేను భౌతికంగా మాట్లాడట్లేదు, ఆధ్యాత్మికంగా తెల్లని వస్త్రాలు ధరించుకున్నప్పుడు దేవుని యొక్క క్రియలు మనం చూడగలం. మూడవదిగా హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదివితే, చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉండును అని బైబిల్లో రాయబడి. అది దేవుని వాగ్దానం. మీరు చూస్తారు ఈ చెట్టుకి మంచు ఎంత దగ్గరగా ఉందో, ఆ చెట్టును ఆ మంచు కప్పేసినట్టుగా దేవుడు మనల్ని ఆవరించాలని, మనల్ని కప్పి ఉంచాలని ఆయన కోరుతున్నాడు. ఒక నిర్జీవమైన చెట్టు మీద మంచు కురిసినప్పుడు అది చూడ్డానికి ఎంత బాగుంటుందో, ఆ తర్వాత ఆ మంచు దాన్ని ఎలా కప్పి ఉందో దేవుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా కప్పి ఉంచేవాడు. హీ కవర్స్ us, హీ కేర్స్ ఫర్ us, హీ హ్యాస్ ఎ కన్సర్న్ ఫర్ us. మనందరి పక్షాన ఆయన బాధ్యత వహిస్తున్నాడు కనుక ఒకవేళ శ్రమలో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఏ విధమైన విచారాన్ని నువ్వు పొందొద్దు, ఏ విధమైన చింతను నువ్వు కలిగి ఉండొద్దు. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. చెట్టుకు మంచి ఎంత క్లోజ్గా ఉంటుందో దేవుడు కూడా నీకు అంత దగ్గరగా ఉండేవాడు. ఆయన ఎక్కడో కొండల్లోనో లేకపోతే రకరకాల ప్రాంతాల్లోనూ ఉండేవాడు కాదు. ఆయన నీతో ఉండాలని, నీకు దగ్గరగా ఉండాలని ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన హృదయంలో చేర్చుకో. హీ విల్ బీ విత్ యూ ఆల్ ద టైమ్. ఇన్ ఫ్యాక్ట్ హీ ఈజ్ విత్ యూ all the time. May God bless you and may God bless our India.